చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో, గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం గ్రహించగలగబోతున్నాం. ఆ దినమునే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా అని రాయబడింది. ఎవరితో ఈ మాటను తెలియపరిచారు అని అడిగితే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో చెబుతున్నటువంటి మాట. దేవుని మాట ఎంత నమ్మదగినది అంటే, భూమి ఆకాశములు గతించిపోయినా కానీ ఆయన మాటలు ఏమాత్రము కూడా నిరర్థకము కానేరవు అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సాయంత్రం ఆయన బయలుదేరవలసిన పరిస్థితిలో ఆనాటి పరిచర్య ముగించుకున్న తర్వాత ఆయన తన శిష్యులతో ఏమని చెప్తున్నారంటే, మనము అద్దరికి పోవుదాము, అవతలి ఒడ్డుకు వెళదామని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు అంటే అది ముమ్మాటికి కూడా అది నెరవేరవలసిందే. అది నెరవేరవలసిందే. వెళతామేమో, వెళ్ళుండొచ్చేమో అనే ఆలోచన లేదు. ఆయన వెళతాము అన్నాడంటే ఏ విధము చేతనైనా ఆయన అవతల ఒడ్డుకి ఖచ్చితంగా నడిపించగలడు. ఆయన తన శిష్యులతో చెబుతున్న మాట ఏమిటంటే, అద్దరికి పోదుమని వారితో ఆయన ఒక మాట చెప్పారు. ఈ మాటని మీరు చివరి వరకు గుర్తుపెట్టుకోవాలి. ఏమని చెప్పారంటే, రండి వెళదాం అని అనలేదు, రండి మన ప్రయాణం కొనసాగించుదాం అనలేదు. ఆయన చేరబోయే గమ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారు ప్రయాణించబోతున్న ప్రయాణములు ఎదురవబోతున్నటువంటి ఒడిదుడుకులు కానీ, వారు ప్రయాణించబోతున్న ప్రయాణములు వారు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని పరిస్థితులు కానీ ఆ క్షణం ఆయన శిష్యులకు తెలియదు. సర్వము ఎరిగిన సర్వాంతర వ్యామిగా ఉన్నటువంటి యేసయ్య మాత్రమే వారి ప్రయాణములో కలగబోతున్నటువంటి విపత్తులేంటి, ఆ ప్రయాణములో కలబోతున్నటువంటి అలజడేంటి, ఆ ప్రయాణములో వారు ఎదుర్కోబోతున్నటువంటి ఆ అనుభవాలు ఏంటో యేసు ప్రభువుకు తెలుసు కనుక ఆయన చెప్పకనే చెబుతున్నారు, మనము ముమ్మాటికి అవతల ఒడ్డుకు చేరతాము అని. ఈ మాటలు విన్నప్పుడు వారికి ఏం అనిపించలేదు. ఇదేంటి యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పినట్లుగానే అవతల ఒడ్డుకి మనం వెళదాం అంటున్నారు కదా అని వారు భావించారు. కానీ ఈ ప్రయాణ మధ్యలో జరగబోతున్నటువంటి అనుభవాలు ఏంటో యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు గనుక ఆయన తన శిష్యులకు చెప్పకనే ఒక భరోసా ఇస్తున్నారు, ఒక నమ్మకాన్ని ఇస్తున్నారు, ఒక అభయాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, మనం ముమ్మాటికి అద్దరికి పోదుము, అద్దరికి పోతుము. ఈ ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా, ఈ ప్రయాణంలో ఎటువంటి అలజడి ఎదురైనా నేను మీతో చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, ముమ్మాటికి మనము అద్దరికి. ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్న మనతో కూడా ఆయన ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కొన్ని మన ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఏ పరిస్థితులు మనకు తలెత్తబోతున్నాయో, ఏ అనుభవాలు గుండా మనం వెళ్ళబోతున్నామో, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో సవి చూడబోతున్నామో ఈ క్షణం మనకు తెలియకపోవచ్చు. కానీ సర్వము ఎరిగినటువంటి దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే నీకు మాట ఇచ్చారో, వాగ్దానము చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఎటువంటి పరిస్థితిలోనైనా ఆయన చేసిన మాటను, ప్రమాణమును ఆయన నెరవేర్చు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవిత ప్రయాణంలో
అతడు కేవలము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడువైన దేవుని వైపు చూస్తూ ఆయన చేయబోయే గమ్యం మీద మాత్రమే మనసును పెడతాడు తప్ప ఆ ప్రయాణములో తనకు ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులను చూసి తన గమ్యాన్ని మాత్రం ఏమాత్రం మర్చిపోయేవాడిగా ఉండకూడదు. యేసు ప్రభు చెప్పారు, మనమందరము కలిసి అద్దరికి చేరేదము అని చెప్పారు. అంత మాత్రమే కాకుండా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ప్రతి మాటను ప్రతి వచనాన్ని విశ్లేషిస్తూ మనం ముందుకు వెళదాం. మొదటిగా యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు అంటే అది ముమ్మాటికి ఖచ్చితంగా నిస్సందేహంగా అది ఖచ్చితంగా జరగవలసిందే. ఆయన ఏమని చెప్పారు అంటే మనమందరము కలిసి అవతల ఒడ్డుకు చేరతాం అని చెప్పారు. రెండవ అనుభవం ఏంటి అంటే ఆయన అక్కడ ఉన్న వారందరినీ కూడా వారు ప్రార్థన చేసి వారందరినీ పంపివేసిన తర్వాత ఆయన శిష్యులు ఉన్న పాటున ఒక చిన్న దోణిలో ఆయన తీసుకుని పోయిరి అని రాయబడింది. ఎలాంటి దోణంట? ఈ లోకములో ప్రతి మానవుడు కూడా తనకుంటూ ఏదన్నా కావాలంటే దాన్ని పెద్దదాన్ని కోరుకుంటాడు. పెద్దది కావాలి, గొప్పది కావాలి, విలువైనది కావాలి, ఉన్నతమైనది కావాలి, అతిశయకరణమైనది కావాలి అని చెప్పి ఈ లోకములో ప్రతి మానవుడు పెద్ద వాటిని, ఉన్నతమైన వాటిని, అతిశయ కారణంగా మాకెంత ఉంది అని చెప్పుకునే గొప్ప గొప్ప వాటిని కోరుకుంటే బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం ఎలాంటిది అని అడిగితే ఆయన ప్రతి దానిలో కూడా చిన్నదాన్నే కోరుకున్నాడు. ఆయనే లోకరక్షకుడిగా ఉండి తన పరలోకపు తండ్రి మహిమను విడిచిపెట్టడం కూడా గొప్ప భాగ్యముగా ఎంచకుండా ఆయన తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన నరరూపదారుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎన్నుకున్న కుటుంబం ఎలాంటిది అని అడిగితే ఒక చిన్న మధ్య తరగతి కుటుంబం. యోసేపు గారు, మరియా గారు. మీరు ఎలా చెప్పారు పాస్టర్ గారు? యోసేపు గారిది, మరియా గారిది ఒక మధ్య తరగతి చిన్న కుటుంబం ఎలా చెప్పారు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత ఆయనను ప్రతిష్ఠ చేయడానికి దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు వారి స్తోమతను బట్టి వారు ఏం చేశారు అంటే 2 గువ్వలను దేవునికి అర్పణగా ఇచ్చేవారు. వారు సంపన్న వ్యక్తులైతే ఒక గొర్రెనో లేకపోతే ఉన్నత స్థాయికి తగ్గ అర్పణ ఇచ్చేవారు. వారు పేదరికములో ఉన్నవారు, వారు చిన్న స్థాయి వ్యక్తులు అని చెప్పడానికి వారిచ్చిన అర్పణే ఒక సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. 2 చిన్న గొవ్వలను ఆనాడు యేసు ప్రభు వారితో పాటు మందిరానికి తీసుకెళ్లి అర్పణగా ప్రతిష్టగా ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారి పరిచర్యలో కూడా ఆయన మరి ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బిడ్డ దగ్గర తీసుకున్నాడు. గొప్పవాని దగ్గర కాదు, ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకున్నారు. అనేక వేల మందికి ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చారు. ఇలా అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో తాను కోరుకున్న ప్రతీది కూడా చిన్నది చిన్నది చిన్నది. దేవుని మనస్తత్వం ఎలాంటిదయ్యా అంటే ఆయన చిన్న వాటిని ఎన్నుకుంటాడు, చిన్న వాటితోనే గొప్ప కార్యాలు చేయిస్తాడు, చిన్న వాటితోనే బలమైన కార్యాలు చేయిస్తాడు. చిన్న ప్రార్థనే అద్భుతమైన ఫలితాలు ఇచ్చేయడానికి దేవుడు మనకు సహాయపడతాడు. దేవునికి స్తోత్రం. కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త ఒక చిన్న ప్రార్థన చేశాడు. అప్పటికే ఉదయం మొదలుకొని సాయంత్రం అయ్యేంత వరకు ఆ యొక్క బయలుదేవత పూజారులుగా 450 మంది వారు రోజంతా ప్రార్థనలు చేసుకున్నారు, కానీ ఏ స్పందన కలగలేదు. అప్పుడు ఏలియా ప్రవక్త ఆ బలిపీఠం పక్క చక్కగా సిద్ధపరిచి దాని మీద కట్టెలు పెట్టి, పడిపోయిన బలిపీఠం నిలబెట్టి దాని మీద కట్టెలు పెట్టి చక్కగా నీళ్లతో దాని మాంసం అంతటిని తడిపించి అతడు చేసిన ఒక చిన్న ప్రార్థన ఏంటంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీవు మా దేవుడు ఉన్నావని వీరందరూ ఎరుగునట్లుగా, వీరందరూ 2 తలంపుల మధ్యన బ్రతుకుతున్నారు కాబట్టి వీరందరూ ఎదుగునట్లుగా ఆకాశము నుంచి అగ్నిని దింపవా. అతడు ఇంకనూ ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి సమస్తమును బూడిద చేసెను. అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు చిన్న 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 వాటితోనే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. కొన్ని సందర్భాలు అనుకోవచ్చు, నా చిన్న ప్రార్థన దేవుడు వింటాడేంట్లే. యేసుప్రభు చెప్పారు, ఆవగింజను చూసి చెబుతున్నారు, ఇదిగో ఆవగింజంత విశ్వాసమును కొంటే చాలు ఈ కొండలి సముద్రములో పడిపోతాయి. మనిషి గొప్ప గొప్ప వాటిని కోరుకుంటాడు,
గొప్ప గొప్ప వాటిని తన గురించి ఆలోచన చేస్తాడు. కానీ యేసు ప్రభు తన పరిచర్య అంతటిలో కూడా ఆయన చిన్న వాటినే కోరుకున్నాడు. అందుకే అన్నాడు, చిన్న పిల్లలు నా యొద్దకు రానివ్వండి అన్నాడు. కాబట్టి ఆయన ముమ్మాటికి విలువలేని వాటిని తన యొద్దకు చేర్చుకుంటాడు, వాటిని విలువైన వ్యక్తిగా మార్చగలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దాటి వెళ్ళబోతున్నటువంటి ఆ సముద్ర ప్రయాణములో ఆయన కోరుకున్నది, ఆయన ప్రయాణించింది ఏంటంటే ఒక చిన్న దోణిలో ఆయన్ను తీసుకొని పోయిరి. మీకు అర్థమవుతుందా? తర్వాత వచనంలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు వెళుతున్నటువంటి చిన్న దోణులు వెనకాల వెంబడి మరికొన్ని దోణులు కూడా వచ్చెను. యేసు ప్రభు వెనకాల మరికొన్ని దోణులు కూడా యేసు ప్రభు వెంబడ మరికొన్ని దోణులు ఆయన వెంబడి ప్రయాణించడం మొదలు పెట్టాయంట. సరే చూద్దాం 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. అప్పటి వరకు ప్రశాంతంగా, అప్పటి వరకు నిర్మలంగా, అప్పటి వరకు చాలా సజావుగా సాగుతున్నటువంటి ప్రయాణంలో ఒకే ఒక్క పరిస్థితిలో మొత్తం అంతా కూడా తల్లకిందులు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పటికి శిష్యులకు ఉన్న ధైర్యం ఏంటంటే, యేసు ప్రభు మాతోనే ఉన్నారు, ఆయనతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం, ఆయన మమ్మల్ని గమ్యానికి చేరదాం అని మాకు ఆయన మాట ఇచ్చారు అని చెప్పి ఒక ధైర్యంతో వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారు సముద్ర మధ్యలోకి వెళ్ళేసరికి ఉన్నట్లుండే పరిస్థితులన్నీ కూడా వారికి వ్యతిరేకంగా మారిపోయాయి. వాతావరణం మారిపోయింది, గాలి మారిపోయింది, సముద్రంలో అలల తాకిడి పెరిగిపోయింది. వాక్యం ఏమి చెప్తుంది అంటే, అప్పుడు పెద్ద తుఫాను రేగెను అని ఉంటుంది. ఎలాంటి తుఫాన్ అంట? చెప్పాలి, మామూలు తుఫాను కాదంట, పెద్ద తుఫాను. ఒక మాటలో చెప్పాలంటే ఊహించనటువంటి పరిణామం, ఊహించనటువంటి తుఫాను. కొన్ని సందర్భాల్లో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. నా జీవిత నామలో, నా కుటుంబ నామలో, నా చిన్న జీవితంలో, నా చిన్న దాంపత్యంలో, నా చిన్న కుటుంబంలో నా యేసయ్య ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. ఆయన నాతో ఉంటే నాకన్నీ మేలులే, నాకన్నీ దీవెనలే, నాకన్నీ ఆశీర్వాదాలే, ఇదిగో నా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో ఆయనను గమ్యానికి చేరుస్తాడు. ఆయన నా జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నాకేదైతే మాట ఇచ్చాడో, నాకేదైతే ప్రమాణం చేశారో ఆయన ఆ ప్రమాణం నా పట్ల నెరవేరుస్తారు, ఆయన నాతో ఉన్నాడు అన్న ధైర్యముతో, ధీమాతో మన జీవిత యాత్ర కొనసాగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన విలువైన కుటుంబ సభ్యుల్లో మనము ఊహించని తుఫాన్లు చెలరేగుతాయి, ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి, ఊహించినటువంటి చేదైన గాయాలు మన కుటుంబాల్లోనో, మన జీవితాల్లోనో, మన బిడల జీవితాల్లోనో తటస్థించు జరుగుతూ ఉంటాయి. శిష్యులు వారు అనుకున్నారు, యేసు ప్రభు మాతో ఉన్నారు కాబట్టి మా ప్రయాణానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు, ఆయన మాతో ఉన్నాడు కాబట్టి మాకు ఏ చింత లేదు, ఆయన మాతో ఉన్నాడు కాబట్టి ముమ్మాటి మేము గమ్యానికి చేరతాం అనుకున్నాడు. కానీ ఊహించని ఒక చేదైన విపత్ పరిణామం ఏంటయ్యా అంటే, యేసయ్య వారితో ఉన్నప్పటికీ కూడా వారి ప్రయాణానికి ఆటంకం కలిగింది, వారి ప్రయాణములో అలజడి ఎదురయ్యింది, వారు ఊహించని ఒక అనుభవాన్ని వారు పొందగలిగారు. దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా యేసయ్య నీతో ఉన్నప్పటికీ, ఆయన చేయపట్టుకుని నీ జీవితము ఆత్మీయ ప్రయాణంలో కొనసాగిస్తున్నప్పటికీ, యేసయ్య నీతో ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో తుఫాను రేగే అవకాశం ఉంది, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. నువ్వు ఊహించినటువంటి కొన్ని చేదైన అనుభవాలు గుండా నీ జీవితం వెళ్ళడానికి అవకాశము చెప్పరేంటి ఉంది. చాలా మంది ఎక్కడ పొరపడతారంటే, యేసయ్యను నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవంట, ఏ బాధలు ఉండవంట, ఏ రోగాలు ఉండవంట, ఏ అనారోగ్యాలు ఉండవంట, జీవితం సాఫీగా వెళ్ళిపోద్దంట. ఇది అబద్ధం. బైబిల్లో ఎక్కడా ఈ మాట చెప్పలేదు. యేసు ప్రభువు నమ్ముకో, దేవుడు నీకే కష్టం లేకుండా తీసేస్తాడు, నీకే బాధ లేకుండా తీసేస్తాడు. ఆయన నమ్ముకో, దేవుడు అన్ని చక్కబెట్టేస్తాడు. లేదు లేదు లేదు. భక్తులు అలా ప్రార్థన ఎన్నటికీ చేయలేదు. ఎందుకంటే వారు దేవుని ఎరిగిన వారిగా ఉన్నారు. ప్రార్థన ద్వారా దేవుని మనసేంటూ వారు ఎరిగిన వారిగా ఉన్నారు కనుక వారు అంటున్నారు, ప్రభువా నా కష్టాలు తీసేయమని, నా బాధలు తీసేయమని, నా రోగాలు తీసేయమని, నాకు ఎదురవుతున్న ఈ అనుభవాలు తీసేయి అని నేను చెప్పలేను. కానీ మేమైతే ఒక ప్రార్థిస్తున్నాం, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద మమ్మల్ని ఎక్కించు ప్రభువా, మా
సమస్యలు, మా ఇరుకులు, మా ఇబ్బందులు, మా మనస్సును గాయపరిచే రకరకాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఎక్కలేనంత ఎత్తైన కొండగా ఉన్నాయి. ఇదిగో ఈ కష్టం దాటలేమేమో, ఈ సమస్య దాటలేమేమో, ఈ ఆపద దాటలేమేమో, ఈ చేదైన అనుభవాన్ని దాటలేమేమో అని చెప్పి మా జీవితంలో మా సమస్యలు మా కళ్ళ ముందు అడ్డుగా ఎత్తైన కొండలుగా ఉన్నవి. అవి మేము భరించలేకపోతున్నాం, మేము జీర్ణించలేకపోతున్నాం, మేము దాటి వెళ్ళలేకపోతున్నాం. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇవి మాకు జరగాల్సినవి. ఎంత భక్తిగా బతుకుతున్నామే, దేవుడా 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 అంటూ జీవిస్తున్నామే, ఇది మాకు జరగాల్సింది కాదే. లోకములో చాలా మందికి భక్తి లేదే, లోకములో చాలా మందికి క్రమము లేదే, లోకములో చాలా మంది విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే, అలాంటి వారికి ఇలాంటి పరిస్థితులు జరగొచ్చేమో. కానీ ఇంత భక్తిగా, ఇంత దైవికంగా, ఇంత యథార్థంగా ఉదయం లేచిన నుంచి దేవుడా 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 అని బ్రతుకుతున్న మా జీవితంలో ఇలాంటి తుఫాన్లు ఎందుకు రేగాయి? ఇది మాకు జరగాల్సిన పరిస్థితులు. చాలా మంది వ్యక్తుల జీవితాల్లో బయటికి అనలేకపోయినా లోపల కలుగుతున్న ప్రశ్నలు ఇవే. నా జీవితానికి ఎందుకు ఇలా జరిగింది? అలా జరగడానికి అవకాశం లేదు కదా. నా భక్తిలో ఏ లోపమూ లేదు కదా, నా ఆత్మీయతలో ఏ లోపమూ లేదు కదా. యేసు ప్రభుతో నా ప్రయాణం కొనసాగించిన నాటి నుంచి ఎంతో జాగ్రత్తగా, ఎంతో దైవికంగా, ఎంతో ఆత్మీయంగా నన్ను నేను సరి చేసుకుంటూ దేవునికి తగినట్లుగా నేను మారుతూ బ్రతుకుతున్నాను కదా. మరి అలాంటి నా పరిస్థితిలో ఈ తుఫానులు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ మనోవేదనలు ఎందుకు, ఈ అశాంతి ఎందుకు, ఈ గలిబిలు ఎందుకు? ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు శిష్యులు ఉన్న అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద, దేవునికి స్తోత్రం, ఎవరున్న దోణి మీద? వెనకాల వస్తున్నాయి కూడా చూసారా దోణులు, ఆ దోణుల మీద అనలేదు. అప్పుడు అనొచ్చు, అయ్యా వెనకాల దోణిలో యేసయ్య లేడు కాబట్టి, వెనకాల లోని మీద యేసు ప్రభు స్పర్శ లేదు కాబట్టి, వెనకాల దోణుల మీద యేసు ప్రభు కాపుదల లేదు కాబట్టి ఆ దోణులకు అలా జరిగాయండి అనొచ్చు. వెనకాల వస్తున్న దోణిలో యేసు ప్రభు లేడు కాబట్టి అలాంటి పరిస్థితులు జరిగాయి అనొచ్చు. కానీ ఈ అనుభవం ఎవరికి జరిగింది అని అడిగితే స్పష్టంగా రాయబడింది, ఆయన ఉన్న దోణి మీద. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఏంటయ్యా అంటే, ప్రభా నా జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు నా వారికి, నా కుటుంబీకులకు, నా ప్రియమైన వారికి కొన్ని చేదైన తుఫాను వంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అంటే నీ వాక్యం బట్టి మాకు ఒక నమ్మకం కలుగుతుంది. ఏంటయ్యా అంటే, ఆయన ఉన్న దోణి మీదకే ఇటువంటి తుఫాన్లు వస్తాయి. నా శ్రమ నాకు చెప్పకనే చెప్తుంది. ఏంటయ్యా అంటే, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఈ శ్రమ, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఈ తుఫాను. ఎందుకంటే ఆయన ఉన్న దోణి మీదకే తుఫాను వచ్చింది. దేవునికి స్తోత్రం. వినడానికి బాగుంది, కానీ అంగీకరించే ధైర్యం నీకు ఉండాలి, అంగీకరించే మనస్సు నీకు ఉండాలి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎంత చక్కగా తలుపుతావు, వాక్యాన్ని అంగీకరిస్తావో, కానీ పరిస్థితులు నువ్వు ఆశించినట్లుగా లేకపోతే, పరిస్థితులు నువ్వు ఆశించినట్లుగా కాకుండా నీ జీవితంలో నువ్వు కోరుకున్నది ఒకటి, నీకు జరుగుతున్నది ఒకటి అయితే తుఫాను నీ జీవితంలోకి వస్తున్నప్పుడు నీ మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. దేవుడు వదిలేశాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు నా జీవిత నామను దాటి వెళ్ళిపోయాడేమో, దేవుడే ఉండుంటే నాకెందుకు ఈ కష్టాలు, దేవుడే ఉండుంటే నా బిడ్డల పరిస్థితి ఎందుకు ఇలా అయిపోద్ది, దేవుడే ఉండుంటే నా జీవితం ఎందుకు ఇలా అయిపోద్ది. కానీ వాక్యము ముమ్మాటికి ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఏంటంటే, ఆయన ఉన్న దోణి మీద తుఫాను రేగెను. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. తుఫాను రేగింది, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, నిందలు, అవమానాలు, మనో దుఃఖాలు రేగాయి అన్న మాట కొంత ఆవేదన కలిగించిన ఆ పరిస్థితిలో కూడా ఆయన ఉన్నాడు అన్న మాట ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమైందంట చెప్పరేంటి? ఆయన ఉన్నాడు. శ్రమలో ఆయన ఉన్నాడు, ఇరుకులో ఆయన ఉన్నాడు, ఇబ్బందుల్లో ఆయన ఉన్నాడు, ఒంటరితనంలో ఆయన ఉన్నాడు, మనోవేదనలో ఆయన ఉన్నాడు, కన్నీళ్లలో ఆయన ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్నా, నువ్వు ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణపు అనుభవములో ఆయన నీతో ఉన్నాడు. వాక్యం చెప్తున్న ఒక మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పెద్ద తుఫాను రేగి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. పెద్ద తుఫాను, నీ తుఫాను నీకు పెద్దది, నీ కష్టం నీకు పెద్దది. అదే నీ కష్టం నీ పక్కవాడికి చెప్తే అంటాడు,
ఇది పెద్ద కష్టమేముందిలే, ఎంతకంటే పెద్ద నేను చూసేశాను అంటాడు. నీ కష్టము నీకు పెద్ద తుఫాను, నీ కష్టము నీ కళ్ళకు చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ నీ సమస్య, నీ కష్టము, నువ్వు అనుభవిస్తున్న వేదన ఏదైతే ఉందో అది నీ పక్కవాడికి అది చాలా చిన్నదిగా, మరొక మాటలో చెప్పాలంటే చాలా చులకనగా, ఇంకా చెప్పాలంటే అది వాడికి ఒక సమస్యగానే ఉండదు. కడుపు నొప్పి వచ్చింది, భరించలేనంత నొప్పి నువ్వు అనుభవిస్తున్నావు. ఆ నొప్పికి నువ్వెంతో అల్లాడిపోతున్నావు. ఆ భరిస్తున్న నీకే ఆ నొప్పి తెలుసు. నీ పక్కవాడితో నొప్పి వచ్చేస్తుంది అని అంటే ఆ నొప్పి యొక్క వేదన వాడికి తెలియదు కనుక ఆ నొప్పిని వాడు ఎలా చూస్తాడంటే ఏదో చిన్న విషయంగానే చూస్తాడు. అనుభవించిన వాడికి మాత్రమే తెలుసు ఆ బాధ వెనకాల ఉన్నటువంటి వేదన ఎంత భయంకరమో. యేసు ప్రభు వారు ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఆయన ఏ స్థాయికి వెళ్ళాడయ్యా అంటే ఆయన సిలువ మరణము పొందునంతగా ప్రతీది ఆయన రుచి చూశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ప్రభువా నీకేం తెలుసు అయ్యా? లేదు లేదు, నాకన్నీ తెలుసు. కన్నీళ్ళు నాకు తెలుసు. ఆత్మీయుడైనటువంటి లాజరును కోల్పోతే కలిగే బాధ ఏంటో నాకు తెలుసు. నిద్ర లేకపోతే కలిగే అనుభవం ఏంటో నాకు తెలుసు. నా అనేవారి నన్ను త్రోసిపుస్తే, నా అనేవారి నన్ను నమ్మకపోతే కలిగే వేదన ఏంటో నాకు తెలుసు. ఇలా యేసు ప్రభు వారు ఒక మనిషి తన జీవితం ఎదుర్కొనేటువంటి ఆకలి దప్పికలతో పాటు, నిద్రాహారాలతో పాటు, ఆఖరికి ఆయన సమస్త అనుభవాలతో పాటు ఆయన మరణము రుచి కూడా ఆయనకు. ఆయన దేవుడండి, ఆయనకి ఏం తెలుసు? లేదు లేదు, నువ్వు పొరపడుతున్నావు, నీకు వాక్యం సరిగ్గా అర్థం కాలేదేమో. నీకు తెలియని అనుభవాలు కూడా ఆయన రుచి చూశాడు. ఆమేన్. నీ కష్టం ఎవరికైనా చెప్పుకుంటే బహుశా ఆ కష్టం వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ నువ్వు మోకరించి ప్రభువా ఇది నొప్పిగా ఉందయ్యా, ఇది బాధగా ఉందయ్యా, ఇది వేదనగా ఉందయ్యా, అవయవం కలిగించిన దేవుడు నీవే కదా, ఈ అవయవం వల్ల ఇటువంటి ఆవేదనకు నేను గురవుతున్నానయ్యా అని నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి శారీరకమైందా, మానసికమైందా, ఆర్థికమైందా, ఆధ్యాత్మికమైందా, అది ఏ అనుభవమైనప్పటికీ కూడా నిన్ను నిర్మించిన నీ దేవునికి నీ ప్రతి అక్రత, నీ ప్రతి అవసరత, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి లోటుపాటు దేవునికి తెలుసు. అందుకే నువ్వు ప్రార్థించిన వెంటనే ఆయన అర్థం చేసుకోవడానికి ఇష్టపడే దేవుడు. ఆమేన్ చెప్పండి. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ లోకంలో కొన్ని సందర్భాలు మనం చెప్పేది ఎవరికి అర్థం కాకపోవచ్చు, ఎదుటి వారికి విసుగు పుట్టించవచ్చు. విసుగు కొన్నిసార్లు చెప్పింది చెప్తావేంటి అని చెప్పి కొన్ని సందర్భాల్లో మన కష్టాన్ని పంచుకుంటే ఎదుటివాడు ఇసుకుపోవచ్చు. కానీ దేవుడు ఆ కష్టం యొక్క స్థితిని ఎరిగినవాడు కనుక ఆయన ఎన్నడూ నేను త్రోసిపుచ్చే దేవుడైతే, అందుకే ఏకాంత ప్రార్థన నీ గుండెలో ఉన్న భారాన్ని దింపుతుంది. ఏకాంత ప్రార్థన నీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. ఏకాంత ప్రార్థన మనుషులతో చెప్పుకోలేని దాన్ని కూడా నువ్వు ఏకాంతమందు, రహస్యమందు చూసి నీ దేవుడితో చెప్పుకుంటే నువ్వు అంతగా ఓదార్చబడతావు, తెప్పరిల్లగలుగుతావు. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఆయన ఉన్న దోణి మీదకు పెద్ద తుఫాను రేగెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాక్యం విన్న తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నా కానీ కష్టాలు వస్తాయా రావా? మాట్లాడాలి. వస్తాయి. రావని బైబిల్లో ఎక్కడా లేదు. యేసయ్య ఉన్న ధోనిలో, యేసయ్య ఉన్న కుటుంబంలో, యేసయ్య ఉన్నటువంటి ఆయా జీవితంలో ఖచ్చితంగా ఆయనతో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా నీ ఆత్మీయ ప్రయాణంలో, నీ కుటుంబ ప్రయాణంలో, నీ ఆర్థికపరమైన జీవిత అనుభవాల్లో ఖచ్చితంగా తుఫానులు రేగే అవకాశం ఉంది. అందుకు వాక్యం ఆధారంగా చూపించబడుతుంది. ఎప్పుడు కూడా వాక్యం చదివేటప్పుడు అక్కడున్న సందర్భాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ సందర్భాన్ని నీ జీవితంతో సరిపోల్చుకొని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చదువుకున్నాను కదా, ఈ వాక్యం నా జీవితానికి ఎలా సరిపోతుంది, ఈ వాక్యం నా జీవితానికి ఎలా సరిపోల్చుకొని నేను చూసుకోవాలి, ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమున్నాయి, ఈ వాక్యం ద్వారా ప్రభు నాకేమి చెప్పాలని, నాకేది నేర్పాలని ప్రభు కోరుకుంటున్నాడు, ఎవరికో ఏదో జరిగితే నాకేంటి ఉపయోగం? వాక్యమును అక్షరార్థంగా తెలుసుకున్నవాడు ఎవరింట్లోనే ఏదో జరిగిందంటే అప్పుడు అనుకుంటాడు, కానీ ఆత్మీయంగా ఆలోచించగలిగిన వాడు ఆ స్థానంలో తనను పెట్టి ఆలోచించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ముందుకెళ్ళగలిగితే చూడండి, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున. తుఫాను రేగింది, వాతావరణం అంతా మారిపోయింది.
అప్పుడు దాకా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారో, ఎంత ఆత్మీయంగా మాట్లాడారో, ఎంత గొప్పగా మాట్లాడారో, మేమున్నాం, నీకెందుకు అని అక్కడ చుట్టుపక్కలంతా సమాధానకరమైన వాతావరణము, సంతోషకరమైన వాతావరణము, అంతా చక్కగా ఉన్న వాతావరణం ఒకేసరికి ఎలా మారిపోయిందయ్యా అంటే, ఎవరున్నారు అన్నారో వారు లేని స్థితికి వెళ్ళిపోయారు. మాట సహాయం లేదు. ఎన్నెన్ని భరోసాలు ఇచ్చారు, ఏ భరోసా మాటలుగానే మిగిలిపోయాయి తప్ప ఎవరు తామిచ్చిన మాటకు కట్టుబడేవారిగా పరిస్థితులు మారిపోయాయి. వాతావరణం మారిపోయింది. ఒకనాడు ఉన్నటువంటి ప్రశాంతకర పరిస్థితి రోజు లేదు. మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. అంత మాత్రమే కాకుండా అలలు కొట్టినందున, దేని కొట్టుంటాయి చెప్పరేంటమ్మా? ఇప్పుడు సర్వసాధారణంగా మనము బీచ్కి వెళ్ళామనుకోండి, బీచ్లో అలలు వస్తూ ఉంటాయి. అలలు చూసి చాలామంది సరదా పడతారు, అలలు చూసి చాలామంది ఆనందపడతారు. అలల ఆనందానికి వెళ్ళి అలలు కొడుతున్న అనుభవంలోకి వెళ్ళి వారు ఆడతారు, దొర్లుతారు. ఎక్కలేని సంతోషం అంతా అలల తాకిడికి వారు అనుభవిస్తారు. అలలే లేవనుకోండి, అనవసరంగా బీచ్కి వచ్చాం, అసలు అలలు లేవేంటి అని ఫీల్ అవుతారు. కానీ వారు అలల వల్ల కలిగేది సంతోషము కాదు, వారిని అలలు కొడుతూ ఉన్నాయంట. అలలు, నేను అనుకుంటున్నాను అలల వల్ల 2 దెబ్బలు తగులుతున్నాయి. నెంబర్ 1, ఆ పడవ మీద అలలు తగ్గుతుంది, ఆ పడవలో ఉన్న వారికి కూడా అలల దెబ్బ. కొన్ని సందర్భాల్లో మనం బాగానే ఉంటాం, కానీ మన కుటుంబంలో వాళ్ళకి బాగోదు, మన బిడ్డలకు బాగోదు, మనకు ప్రియమైన వారికి బాగోదు. అనిపిస్తుంది నేను బాగానే ఉన్నాను కదా, కానీ మనకు ప్రియమైన వారికి తగులుతున్న దెబ్బ వాళ్ళకి శరీరం తగలవచ్చు, కానీ వారి మీద మనకున్న ప్రేమను బట్టి అది మన మనసుకు తగులుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా? అయ్యా, నాకు ప్రత్యక్షంగా నాకే దెబ్బ తగలేదండి, పడవేకే తగులుతుంది, నా వాళ్ళకే తగులుతుంది, కానీ వాళ్ళ మీద వాళ్ళకి శారీరకమైన తగులుతున్న దెబ్బలు, వారికి కలుగుతున్న గాయాలు, వారి కుటుంబాల్లో వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు వింటున్నప్పుడు ఆ పరిస్థితులు వారే అనుభవిస్తున్నారు. కానీ అది వినడం ద్వారా, అది చూడడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా అవి మన మనస్సులకు తగులుతున్నాయి. అలలు వల్ల కలిగే దెబ్బలు, దేవునికి స్తోత్రం. పరిస్థితుల యొక్క దెబ్బలు. ఏ అమ్మ అలా అయిపోయామంటే, మేము అన్నీ బాగున్నాం కదండి, మేము ఆడపిల్లని పలానా ఇంటికి ఇచ్చామండి, అక్కడ నా బిడ్డ బాగలేదు, పలానా ఇంటికి మా అబ్బాయి పలానా చోటకు ఉద్యోగం కోసం వెళ్ళాడండి, అక్కడ ఉద్యోగ పరిస్థితులు బాగలేదు, లేకపోతే ఆ పరిస్థితులు బాగలేదు, ఈ పరిస్థితులు బాగలేదు, మేము ఇక్కడ బాగున్నాం, కానీ మా వారికి జరుగుతున్న పరిస్థితులు బట్ట, వాళ్ళకి కలుగుతున్న గాయాలను బట్టి ఆ తాకిడి, ఆ దెబ్బ మా మనసు దాకా వచ్చి అక్కడ సముద్రములో చెలరేగిన తుఫాను బట్టి, సముద్రముతో చెలరేగిన పరిస్థితులను బట్టి కేవలము ఆ యొక్క అలలు ఆ సముద్రము నుంచి కేవలము పడవను మాత్రమే కొడతలేదు, ఆ పడవలో ఉన్న శిష్యులకు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దెబ్బ తగులుతుంది. ఆనందానికి దెబ్బ. ఎందుకమ్మా ఆనందంగా ఉండలేకపోతాను, అన్నీ ఉన్నాయి కదంటే, మేము బాగున్నామండి, మా వారి గురించి విషయాలు తెలుస్తున్నప్పుడు మా ఆనందం మీద దెబ్బ తగులుతుందండి, మేము ఆనందంగా ఉండలేకపోతున్నాం. అందుకే ఒక దేవుని బిడ్డ తాను ఒక్కడే ఆనందంగా ఉండాలని ప్రార్థన చేయడంట. ప్రభా, ముందు నేను ఆనందంగా ఉండాలంటే ముందు నా చుట్టూ వాళ్ళు ఆనందంగా ఉండేలా చేయ ప్రభు అని అడుగుతాడంట. మీరు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తమై అధికారుల కొరకును, నాయకుల కొరకును, అలాగే మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ప్రభు. నీ చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉండగలిగితే నువ్వు కూడా ఆనందంగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. అంటే ఆ తుఫాను రేగడం చేత, ఆ దోణి అలల చేత కొట్టబడిను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, దోణి నిండిపోయాను. ఏమైపోయిందంట? చాలామంది అంటారు, అమ్మా ఏమన్నా పరిస్థితులు ఎలాగున్నా విజ్ఞాపనలు చెప్పండి అంటే, వాళ్ళు ఎన్ని విజ్ఞాపనలు చెప్తారో. మా కుటుంబంలో పాస్టర్ గారు సమస్యలతో నిండిపోయాయండి. నా భర్త చూస్తే అలాగున్నాడండి, మా అబ్బాయి చూస్తే ఇలాగున్నాడండి, మా కోడలు చూస్తే అలాగుందండి, మా మనవరాలు చూస్తే వాళ్ళ చదువులు చూస్తే ఇలాగున్నాయండి, మా ఆడబిడ్డ చూస్తే ఇలాగుందండి, మా అల్లుడు చూస్తే అలాగున్నదండి, వాళ్ళ అత్తగారు చూస్తే అలాగుందండి, మా ఆరోగ్యాలు చూస్తే ఇలాగున్నాయండి, మా ఇరుగు పొరుగులు చూస్తే ఇలాగున్నారండి అని చెబుతూ వాళ్ళు ఒకే మాట అంటారు, మా జీవితం కష్టాలతో నిండిపోయిందండి.
వ్యాధులతో నిండిపోయిందండి, రోగాలతో నిండిపోయిందండి. మా జీవిత నావ సమస్యలతో నిండిపోయింది. నేను ప్రభు కొందనాలు చెప్తున్నా, నీ జీవిత నావలోకి గట్టిగా వస్తే ఏదో ఒక సమస్య 2 సమస్యలు అంతకు మించి వచ్చి ఉండవు. నీకు తగిలే దెబ్బలు ప్రభు ఆనాటి శిష్యులు తగిలిన దెబ్బల కంటే పెద్ద దెబ్బలయ్యి ఉండవు. నీకొచ్చిన సమస్యల తుఫాను ఆనాడు శిష్యులు ఎదుర్కొన్న సమస్యల కంటే, ఎంతోమంది భక్తులు ఎదుర్కొన్న కుటుంబముల కంటే నీవు ఎదుర్కొంటున్న సమస్య అంత పెద్దదై ఉండకపోవచ్చు. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ అలల తాకిడికి ఆ పడవ కొట్టబడ్డం మాత్రమే కాదు, తర్వాత ఏం జరిగిందంటే ఆ పడవ నిండిపోయాను. సమస్యలతో, వేదనలతో, అనారోగ్యాలతో నీ జీవితం నిండిపోతే ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి, ఇదేంటి పాస్టర్ గారు, ఇందాక నుంచి చాలా విషయాలు చెప్తున్నారు, వాతావరణం మారిపోయింది అన్నారు, తుఫాను పెద్ద తుఫాను చెలరేగింది అన్నారు. అయ్యా అలల తాకిడికి ఆ అలలు ఇదిగో పడవను కొట్టాయంట, పడవతో పాటు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను లోపల ఉన్న వాళ్ళని కూడా కొట్టాయంట, వాళ్ళు తడిసిపోయి ముద్దయిపోయారంట. అంత మాత్రమే కాకుండా ఆ అలల తాకిడికి ఆ పడవ నిండిపోయిందంట. ఇవన్నీ జరుగుతున్నా మరి యేసుప్రభు ఏం చేస్తున్నారో, యేసుప్రభు ఏం చేస్తున్నారో అక్కడ ఏమి రాయబడింది అయ్యా అంటే, ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. దేవునికి స్తోత్రం. ఏమైందంట, ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నా అలల తాకిడి వచ్చి అందులో ఉన్న వారందరిని తడిపేస్తుంది. ఆ నీళ్లు యేసు ప్రభు మీద కూడా పడుతున్నాయి, అందరితో పాటు ఆయన తడిసిపోయాడు, ఆ పడవంతా నీళ్లతో నిండిపోయింది. కానీ యేసు ప్రభు వారు తలవాల్చుకొని తనకేది పట్టలేదు అన్నట్లుగా నిద్రపోతున్నాడంట. వాళ్ళకి అలా కనపడింది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన నిద్రపోయాడు లేదో తర్వాత స్టేట్మెంట్. కొంతమంది ఎంత త్వరగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తారో. ఆయన ఏం చేయడండి, ఆయన చూడండి, ఆయన ఆదుకోడండి, ఆయన లేడండి, ఆయన వదిలేశాడండి. నువ్వు ఎంత త్వరగా స్టేట్మెంట్ ఇచ్చేస్తావో దేవుడి కోసం. ఇవ్వలేదు ఎప్పుడు కూడా, ఎప్పుడు ఇవ్వలేదా? కొంచెం పెట్టండి. కానీ శిష్యులు అంటున్నారు, ఆయన పడవ మరణ పడుకున్నాడండి. ఎంత కష్టపడిపోతుంటే, ఎంత ఇబ్బంది పడిపోతుంటే, ఈ అలల తాకిడికి ఎంతగా మేము ఇబ్బంది పడుతుంటే, ఆయన ఏ చింత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏది పట్టకుండా ఆయన పడుకున్నాడు. శిష్యులు ఇస్తున్న స్టేట్మెంట్, ఆయన పడుకున్నాడండి. ఆయన మీతోనే ఉన్నాడా? ఉన్నాడండి. ఉండు ఏం ఉపయోగమేంటి, ఇంత జరుగుతున్నా ఉండి ఏం ఉపయోగమేంటి? కొన్నిసార్లు అంటాం కదా, ఉండేం ఉపయోగమేంటి, ఉంటామున్నాళ్లే ఉపయోగం ఏముంది. కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటి తెలుసా, ఆయన ఉన్నాడు కాబట్టి నీ పడవ నిండింది కానీ మునిగిపోలేదు. ఆయన ఉన్నాడు కాబట్టి మునిగిపోలేదు. అర్థం కాని విషయం ఏంటయ్యా అంటే, అయ్యా సమస్యల చేత జీవితం నిండిపోయింది కానీ జీవితం అయితే మునిగిపోలేదు. పోరాడుతున్నాం, నిలబడుతున్నాం, ప్రతిరోజు అనారోగ్యాలతో పోరాడమే, ఆర్థిక ఇబ్బందులతో పోరాడమే, ఆరోగ్యాలతో పోరాడమే, ప్రతిరోజు పోరాటం చేస్తున్నాం. ఎన్ని దినాలు గడుస్తున్నా జీవితం అయితే ఆగిపోవట్లేదు, ప్రయాణం అయితే ఆగిపోవట్లేదు, ప్రాణం అయితే పోవట్లేదు, మా జీవిత పడవైతే మొలగడం లేదు. కారణం ఏంటి తెలుసా, ఆయన మాతో ఉన్నాడు కాబట్టే సమస్యలతో నింపబడుతున్న జీవితం అయితే మొలగడం లేదు. దేవునికి స్తోత్రం. శిష్యులకు అర్థం కావాలి కదా, మనం అందరం తడిసి ముద్దయిపోతున్నాం, మనతో పాటు అలలు ఆయన మీద పడుతున్నాయి, ఆయన తడిసిపోతున్నాడు, ఎంత గందరగోళం జరుగుతున్నా ఆయనకి అసలు నిద్ర ఎలా పడుతుంది? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే పడుకున్న వ్యక్తిని లేపొచ్చు, పడుకుంటున్నట్లు వ్యక్తిని లేపలేము. శిష్యులందరూ మొదటిని పడుకున్నారు అనుకున్నారు, కానీ యేసయ్య పడుకోలే. ఆయన పడుకోకుండా తల అలా వాల్చి, ఎక్కడ వాల్చాడంటే ఆయన పడవ యొక్క అమరమున తల వాల్చి ఆయన కళ్ళు మూసుకున్నాడంతే. ఆమెన్ చెప్పండి. కళ్ళు మూసుకున్నాడంతే. ఒకరోజు నేను జాలర్లకు సంబంధించినటువంటి చోటకెళ్ళి వాక్యం బోధిస్తున్నప్పుడు, 2వ ప్రసంగానికి గ్యాప్ ఉంది కాబట్టి అయ్యా అలా తీసుకెళ్తాం గోదావరిలో అని పడవ ఎక్కించుకున్న సరే రౌండ్ ఎత్త తీసుకెళ్లారు. అప్పుడు అడిగాను నేను, అయ్యా పడవ అమరం అంటే ఏంటి? అయ్యా ఇదేంటి పరమ అమరం అంట. ఒకవేళ పడవకు ప్రమాదం జరిగితే
మొదట పడవలో ఏది మునిగిపోతే, ఏది ప్రమాదానికి దగ్గరగా ఉంటుందంటే ఇదిగోండి ఈ పడవ అమరమే దానికి దగ్గరగా ఉంటుందండి. శిష్యులకు అర్థం కానిది ఏంటయ్యా అంటే, కేవలం ప్రమాదాన్ని, కేవలం విపత్తుని, కేవలం తనకు చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు మాత్రమే చూస్తున్నారు. కానీ ప్రమాదానికి మనకంటే దగ్గరగా యేసు ప్రభు ఉన్నాడని వాళ్ళకి అర్థం కాలే. ప్రమాదానికి దగ్గర ఎవరున్నారో చెప్పరేటమ్మా. ప్రమాదానికి దగ్గరగా యేసు ప్రభు ఉన్నాడు అన్న విషయం వాళ్ళకి ఏమాత్రము ఆయన ఆశ్రయించిన వాడు ఎన్నటికీ సిగ్గునొందడో. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా నీ నమ్మకం అంటే, అయ్యా చివరి వరకు కనిపెడతానయ్యా, చివరి వరకు ఎదురు చూస్తానయ్యా. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే, ఆ చివరి క్షణం వరకు నా నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు నన్ను సిగ్గుపడినప్పుడు. ఈనాటి చాలా మంది భక్తులు చివరి క్షణం దాకేటి మొదటి క్షణంలో కొంచెం వాళ్ళ తిరగగానే వెంటనే వదిలేస్తున్నారు. చివరి వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు, చివరి క్షణం వరకు నమ్మకంగా ఉండు. ఏం జరిగినా, ఏ పరిస్థితుల్లో వ్యతిరేకంగా మారినా, ఇదిగో చివరి వరకు నీ నమ్మకాన్ని వదలొద్దు, నీకు జీవ కిరీటం ఉంది అని ప్రభు చెప్తుంటే చివరి నిమిషం దాకొద్దు, వీళ్ళు మొదటి నిమిషానికే మారిపోతున్నారు. యేసు ప్రభు వారు ఆ పడవ అమరమున అంత జరుగుతున్న కండ్లు మూసుకొని వీళ్ళ మాట్లాడే మాటలు వింటున్నారు. కళ్ళు మూసుకొని వీళ్ళకి వస్తున్నటువంటి ఆలోచనలు వింటున్నారు. వీళ్ళు అనుకున్నారు ఇంతకుముందు, ఎంత ధన్యులరా, మనం ఎంత గొప్ప భాగ్యవంతులురా, మనకేముందని యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడురా, ఇలాంటి గొప్ప వ్యక్తి కింద మన శిష్యులుగా బ్రతుకుతున్నామురా, ఏనాటి పుణ్యమో ఏనాటి రాతో అని చెప్పి ఈయన శిష్యులుగా మారడం మన ధన్యత అని పరిస్థితులన్నీ బాగున్నప్పుడు చాలా ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళారు యేసు ప్రభు కోసం. అయ్యబాబు మా యేసు ప్రభువే అనుకుంటా వెళ్ళారు. కొన్ని పరిస్థితులు అటు ఇటుగా మారేసరికి వారిలో ఉన్నటువంటి ఆ ప్రారంభపు ప్రేమ, ఆ ప్రారంభపు అనుభవము మారిపోయింది. తర్వాత ఏం జరిగింది అంటే, త్వరగా చూడండి, వాళ్ళు ఏమో నిర్ణయించుచుండెను, వారాయనను లేపి. ఎవరిని లేపుతాడు ట్రై చేస్తున్నారు? నిద్రపోయిన వాళ్ళు లేపుతారు. అంటే వీళ్ళు కన్ఫామ్గా ఏమని డిసైడ్ అయిపోయారు? ఆయన నిద్రపోతున్నాడు. కొన్నిసార్లు మా అమ్మాయిలు అనుకుంటాం, ఆయన వదిలేసాడు, ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, ఆయన మమ్మల్ని అసలు లెక్క చేయట్లేదు. ఈ మాట మీరు కదమ్మా, ఇశ్రాయేలు బోల్డ్ సార్లు అన్నారంట, బోల్డ్ అని సార్లు అన్నారంట. ఎర్ర సముద్రం యువతలో ఒక మాట, ఎర్ర సముద్రము అవతల ఒక మాట, దాహం ఎత్త ఒక మాట, దాహం తీరిపోయాక ఒక మాట, మన్నా కురిసినప్పుడు ఒక మాట, మన్నా కొరనప్పుడు ఒక మాట, లేకపోతే ఆ చేదైన నీళ్లు తారిన మారా దగ్గర అదో మాట, మారా మంచినీళ్ళు తాగాక నిలకడలేనటువంటి మాట. సమస్యను చూసి ఒకలా మాట్లాడేవారు, సమస్య తీరిపోక యెహోవా మమ్మల్ని విడిచిపెట్టిపోయాను, యెహోవా మమ్మల్ని మరిచిపోయాను అన్నారు. అద్భుతం జరిగాక లేదు లేదు లేదు, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన అహరోను వంశస్థులను మరిచిపోయేవాడు కాదు అన్నారు. జరిగితేనే ఆయన మీద నమ్మకం. కానీ ప్రభు చెప్పారు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎంతవరకు నమ్మాలో తెలుసా? చివరి క్షణం వరకు చూడకుండానే నమ్మాలి. నేను ముగించబోతున్నాను. తీరా జరిగింది ఏంటంటే, వారు ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను లేపి ఏమన్నా తెలుసా? బోధకుడా, మేము నశించిపోతున్నాం అన్నారు. ఏమన్నారు? ఓ బోధకుడా మేము నశించిపోతున్నామయ్యా, మేము చచ్చిపోయేలా ఉన్నామయ్యా, మేము చావు బ్రతుకుల మధ్యన అల్లాడిపోతున్నామయ్యా, కొట్టుమిట్టాడిపోతున్నామయ్యా, మేము నశించిపోతున్నాం అన్నారు. అంటే ఒకటి అర్థమైంది ఏంటో తెలుసా? మా వరకే మేము ఏమైనా అయిపోతాం, ఆయన తప్పించుకుంటాడు. ఆయనకి ఈత వచ్చి కూడా ఆయన తప్పించుకుంటాడు. ఆయన అద్భుతాలు చేయడం వచ్చి కాబట్టి ఆయన తప్పించుకుంటాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అంతే కదా? మనము నశించిపోతున్నాం అని ఉంటే ఒక బాగుండు, అందరినీ కలుపుకున్నారు. మీకేంటి, మీరు బాగానే ఉంటారు, పోయేది మేమే కదా అన్నట్టుంది ఇక్కడ. అంటే అప్పటి వరకు ఆయనతో కలిసి ఉన్న వారు సమస్య తమ ముందుకు రాగానే ఆయన్ని వేరు చేసేశారు. మేము నశించిపోతున్నాం, మేము సతమతం అయిపోతున్నాం, మేము నలిగిపోతున్నాం అని చెప్పి నశించిపోతున్నాం అని చెప్పడం ఒక వ్యక్తి అయితే, వెంటనే రెండో మాట అనేది తెలుసా? నీకు చింతలేదా? నింద వేరు చేసేశారు. మొన్నటిదాకా ఆయన ఉంటే మేము, మేము ఎక్కడ ఉంటే ఆయన, నీవు నేను, నాలో నీవు కలిసి ఉండాలయ్యా. పాటలు ఎంత బాగా పాడేస్తామో. కొంచెం అటు ఇటుగా వస్తే ఆయన్ని మనల్ని వేరు చేసి మాట్లాడేస్తాం.
మీకు చింత లేదా అని అంటున్నారంట. ఎవరికి చింత లేదంట? ఎంత కష్టపడుతుంటే, ఎంత బాధపడుతుంటే, ఎంత వేదన అనుభవిస్తుంటే, మా హృదయంలో ఎంతటి అగ్ని జ్వాలలు రగిలిపోతుంటే, అసలు ఏం పట్టినట్టు అలా ఉన్నావే ప్రభా, నీకు చింత లేదా? ఒక మాటలో చెప్పాలంటే అసలు నీకు మనసు లేదా? అసలు నీకేం అనిపిస్తలేదా? అసలు నీకు జాలి లేదా? ఎన్నిసార్లు అన్నామో యేసయ్య నీ మాట మనం, నీకు చింత లేదా ప్రభా? ప్రభు అన్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయి, నువ్వు రిలాక్స్గా ఉండు. నీ చింతను మోసేవాడిని నేను, నీ బాధను మోసేవాడిని నేను, నీ వేదన మోసేవాడిని నేను కనుక నా నీతి నీ రాజ్యాన్ని నువ్వెతుకు, నీ చింత నా మీదే, నువ్వు చింతపడొద్దు అన్నాడు ఆయన. ఆమెను చెప్పండి. చింతపడొద్దు అన్న ఆయన దగ్గరికి వచ్చి నీకు చింత లేదా అని అడుగుతున్నారు. నీకు అర్థమైంది అనుకుంటున్నా. తీరా జరిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే వాళ్ళు అంటున్నారు, నీకు చింత లేదా అని యేసు ప్రభుని ప్రశ్నించారు. అని ఆయనతో అనిరి. 39వ వచనం, అందుకు ఆయన లేచి. ఒకవేళ ఎవరన్నా వచ్చి వేరు చేసి మాట్లాడి నీకు చింత లేదా, నీకు పట్టింపు లేదా, నీకు బాధ్యత లేదా, నీకు సంబంధం లేదా అన్నారనుకో, మనం వెంటనే ఏమంటాం? సర్లే, ఎలాగ వేరు చేస్తారు కదా, ఎలా నా మీద నిందేస్తావు కదా, మీ చావు మీరు చావండి, వదిలేస్తాం. మీకు నచ్చినట్లు బతకండి, మీకు ఎలా ఇష్టమైతే అలా బతకండి, మీకు నచ్చినట్టు ఉండండి అని వెంటనే మన ఈగోను, మన ఉక్రోషాన్ని చూపించేస్తాం. మళ్ళీ మనం కాలబేరం రావాలని కోరుకుంటాం. కానీ యేసు ప్రభు వారు వారికి చింత ఉందో లేదో సమాధానం చెప్పలే. వాళ్ళ ప్రశ్న అడిగారు, నీకు చింత లేదయ్యా అని ప్రశ్న అడిగారు. దానికి ఆయన వాళ్ళ వైపు చూడలేదు, వాళ్ళకి సమాధానము చెప్పలే. ఆయనకు ఒక చింత ఉంది. ఆ చింత నువ్వు పడుతున్న బాధ మీద కాదు, ఆయనకున్న చింత ఏంటో తర్వాత చెప్తాను. ఆయనకున్న చింత, అయ్యో సముద్రంలో తుఫాను వచ్చేసిందే, అయ్యో సముద్రంలో అలలు కొట్టేశాయే, అయ్యో సముద్రంలో వారి పడవ మునిగిపోయేలా ఉందే, ఇది కాదు ఆయనకి చింత. ఆయనకు ఉన్న చింత వేరు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆయన లేచి ఆయన ఏం చేశాడంటే గాలిని గద్దించాడంట. ఎవరిని గద్దించాడు? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా గద్దించారనుకోండి, నీ గౌరవం ఎప్పుడుంటుందో తెలుసా? నీ గౌరవం నీ ఇంట్లో ఎప్పుడుంటుందో తెలుసా? ఎవరన్నా ఉండలేగా అని గద్దించారనుకోండి, ఆ వ్యక్తి నీ మీద గౌరవంతో నువ్వు చెప్పినట్లు నీ గద్దింపుకు లోబడితే నీకు ఉన్నట్టు పెద్దరికం, నీకున్నట్టు విలువ. గద్దించిన వెంటనే రివర్స్ అయ్యాడు అనుకో, నన్ను అంటాకు సరిపో అన్నాడు అనుకో, నీ గద్దింపు, నీ పెద్దరికం పోయినట్టే. నీ విలువ ఎక్కడ ఉంటుందంటే, నువ్వు ఒక వ్యక్తిని ఒక మాట అన్నప్పుడు, ఒక గద్దింపు నువ్వు గద్దించినప్పుడు, అవతల వ్యక్తి నీ పెద్దరికాన్ని, నీ గద్దింపును గౌరవించిన వ్యక్తి అయితే మౌనంగా ఉంటాడు. చేతక కాదు, నిన్ను గౌరవించాను, నీ గద్దింపుకు విలువిచ్చాను, పెద్దవాడు కదా, నా యజమానుడు కదా, నా భర్త కదా, నా తండ్రి కదా, నావాడు కదా అని నీ గద్దింపును నేను గౌరవించాను కాబట్టి మౌనంగా ఉన్నాను. చేతక కాదు. నేను అంటాను, ఆ గద్దింపే శిష్యుని గద్దించవచ్చు కదా. యేసు ప్రభు తెలుసు, వాళ్ళు గద్దించే స్థాయి దాటిపోయారు. దైవజనుడు ఒకసారి సంఘములో వారిని ఎవరమ్మా ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అన్నాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఆయన గద్దెత్తం ఎలాగున్నా నెక్స్ట్ 2 రెట్లు వాళ్ళు గద్దించేస్తారు. ఎవరినే? కళ్ళతో గద్దించేస్తారు, మాటలతో గద్దించేస్తారు, గుసగుసలతో గద్దించేస్తారు. గద్దింపు. నా కుమారుడా, నీ తండ్రి గద్దింపునకు నువ్వు లోపడము కదా. యేసు ప్రభు వారి శిష్యులను కాదు గద్దించలేదు, ఆయన గాలిని గద్దించాడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు ఆ గాలి నాకు లోబడతాది. ప్రకృతి సృష్టికర్తకు లోబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయనకున్న ధైర్యం, ఆయనకున్న నమ్మకం ఏంటంటే, గాలి నేను గద్దించినప్పుడు గాలి సృష్టి కనుక అది నా గద్దింపుకు లోపడుతుంది. మనిషి అయితే లోపడ్డాం. మనిషికి మొదటి నుంచి లోపడటం రాదు. మనం అంటాం, పిల్లలు మా మాట వినట్లేదండి. నువ్వు విన్నావు దేవుడి మాట, నువ్వేదిస్తావో అదే వస్తుంది. పిల్లలారా నా మాట వినుడి అని ప్రభు చెప్పాడు. ఆయన పిల్లలుగా నువ్వు ఆయన మాట విన్నప్పుడు నీ పిల్లల్ని మాట ఎలా అనడానికి అవకాశం ఉంటుంది. ఆయనకు నమ్మకం ఏంటంటే, మనుషుల మీద కంటే ఆయనకు ప్రకృతి మీద నమ్మకం ఎక్కువంట. మంచిది 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 అని చేశాడు. ఎందుకంటే ప్రకృతి ముమ్మాటికి మంచిదే.
మీకు తెలుసా, ఈ లోకంలో చాలా మంది మేము గొప్పవాళ్ళం యేసు ప్రభులకు మేమేమో చేసాం అంటున్నారు. కానీ ఏ వ్యక్తి చేయని ఒక గొప్ప కార్యం ఏంటి తెలుసా? ప్రకృతిని ఆజ్ఞాపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈనాడు మానవుడు తన శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించి తుఫాను ఇప్పుడు వస్తుందో, మేఘాలు ఎక్కడ మేఘాభూతం అవుతుందో, తుఫాను ఎక్కడ తీరాన్ని దాడుతుందో సూచనలు చెప్తాడు. ఆ రోజు వర్షం వస్తుంది అంటాడు. అమ్మ మొత్తం బయట ఏమి అండేయకండి, వర్షం విచ్చంగా వచ్చేద్ది అంటాడు. వర్షం రాదు. ఆడు చెప్పిన సూచనలు ఒక్కొక్కసారి జరగవు. మనిషి చూడగలుగుతాడు, గ్రహించగలుగుతాడు, చెప్పగలుగుతాడు, కానీ ఆపలేడు, మార్చలేడు. ఆపలేడు. రీసెంట్గా భూకంపం వచ్చింది ఇండోనేషియాలో. చాలా దేశాల్లో భూకంపం వచ్చింది 2 రోజుల్లో. కొన్ని వందల అంతస్తుల భవనాలు నేలమట్టం, విత్తిన క్షణాల్లో నేలమట్టం అయిపోయాయి. కోట్ల విలువైన ఇళ్ళు కళ్ళ ముందు నేలమట్టం అయిపోయాయి. రీసెంట్గా 2-3 రోజుల్లో కోట్లతో కట్టుకున్న ఇళ్ళు, విమానాశ్రయాలు, విలువైన బంగనాలు విత్తిన క్షణాల్లో భూమి ఒక చిన్న తాకిడికి విత్తిన క్షణాలు ఇలా ఊపితే మొత్తం నేలమట్టం అయిపోయాయి. మనిషి ఏదైనా చూడగలుగుతాడు తప్ప దేన్ని ఆపలేడు, దేన్ని మార్చలేడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎంత గొప్పవాడయ్య అంటే ఆయన సమస్తమును ఆపగలవాడు, సమస్తమును మార్చగలవాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు కేవలం జరిగిపోతుందని కోసం గోల పెట్టవద్దు. ఎందుకో తెలుసా? జరిగింది జరిగిన దాన్ని ఆపగలవాడు, జరిగిన దాన్ని మార్చగలవాడు. ఇంకా అయిపోయిందండి, ఇక చేదాటిపోయిందండి నువ్వు అనవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు అంటాను, కానీ ఆయన అలాంటి వాడు. ఎందుకో తెలుసా? ఆయన జరిగిందని కూడా మార్చగలడం ఆయన వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, పోగొట్టుకున్న దాన్ని తిరిగిచ్చే దేవుడు. ఆమేన్. తర్వాత జరిగింది ఏంటయ్యా అంటే, మనం గ్రహించగలిగితే ఆయన గాలిని గద్దించగా నిశ్శబ్దమై ఓడకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. కుక్క పిల్లలాగా నిమ్మలమైపోయిందంట. గాలి నిమ్మలమైపోయిందంట. ఒక మానవుడు గాలి యొక్క వాయుశక్తిని ఆపగలడా? ఆపలేక కదా రీసెంట్గా అగ్ని తాకిడికి ఆ యొక్క గాలి యొక్క వేగానికి మొత్తం కాలిపోయింది అమెరికా రాష్ట్రం. అంత మాత్రమే కాకుండా మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం. ఏమైపోయిందంట? కనపడినట్లు. మనుషులు అంటాడు అంటే అణిగినట్టున్నా కానీ మూలగడం మాత్రం మాండం. ఇశ్రాయేలు చాలా సందర్భాల్లో దేవుని గర్దింపులో లోబడేవారు, కానీ లోపల మాత్రం సనిగేసుకునేవారంట. సముద్రము గాలి మిక్కిలి నిమ్మలమైపోయింది, మనిషి మాత్రం అణిగినట్లు ఉంటున్నాడు, కానీ సనగడం మాత్రం మానట్లేదు. ఎందుకయ్యో వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు సనగడం ద్వారా చచ్చిపోయారు. సనిగి గొణిగి చచ్చిపోయారు వాళ్ళు. దేవుడికి ఆ 2 ఇష్టం లేదు. హల్లెలూయా. సరే, ముగించుకోబోతున్నాం. మిక్కిలి నిమ్మలమాయెను. సమస్య తీరిపోయింది. సమస్య మళ్ళీ మునుపటి వాతావరణం వచ్చేసింది. ఇక జీవితం అయిపోయింది, ఇక బతుకైపోయింది, ఇక జీవితం మునిగిపోయినట్లే, ఇక రాత మారిపోయినట్లే, ఇక మనకు భవిష్యత్తు లేదు, ఇక మన గమ్యం లేదు, ఇక మనం చేరే పని లేదు. ఇందాక మనం వెళ్తామన్నాడు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తాం, ఢిల్లీలా లేదు. అన్ని వ్యర్థమే, అన్ని కలబొలి మాటలే, ఏం జరిగేలా లేదు. కానీ ఒక్క నిమిషము ఆయన గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమాయెను. మునుపటి వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కొత్త నమ్మకాలు వచ్చేసినాయి. ఇందాకేదో అనిపించింది కానీ మళ్ళీ బాగా ఉన్నాయి పరిస్థితులు. నువ్వు మోసపోతావేమో మాటకే. ఆయన మోసపోయేవాడు. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగ రహస్యం ఎరిగిన దేవుడు. పరిస్థితిని బట్టి ఒక్కొక్క మాట మారిస్తే ఆయన మోసపోయేవాడు కాదు. ఆయన సత్యవంతుడు. ఆయన ఒకే మాట మీద నిలబడతాడు. ఆయన తీరా జరిగింది ఏంటంటే అప్పుడు ఆయన వారి వైపు తిరిగాడు. అప్పటిదాకా వైపు తిరగలేదు ఆయన. ప్రభువానికి చింత లేదన్నారు కదా, ఇప్పుడు ఆయన చింత ఎందుకు చెప్తున్నాను? అయ్యా, మీరు మునిగిపోతారని ఈ సముద్రంలో మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు చింత లేదు. నా చింత ఏంటో తెలుసా? ఎంతకాలం నాతో ఉండి నేనేంటో మీకు అర్థం కాలేదు చూసారా, అది నా చింత. దేవుని చింత ఏంటి? యేసు ప్రభుకున్న చింత ఏంటి? మాట్లాడండి తల్లి.
ఏసైకున్న చింత, అయ్యో నా పిల్లలు ఎలా అయిపోయారంటే, వాళ్ళ కుటుంబాలు ఎలా అయిపోయినాయి అంటే, ఆ బిడ్డ జీవితం అలా అయిపోయింది ఏంటి అని చింత ఆయనకి లేదు. ఎందుకో తెలుసా? ఆయన అన్నీ మారుస్తాడు, ఆయన అన్నీ సరిచేస్తాడు. మరి ఆయనకున్న చింత ఏంటి? ఆయనకున్న చింత ఏంటంటే ఒకే ఒక చింత. ఇంతకాలం భక్తిలో, ఇంతకాలం దేవునితో నువ్వు చేసిన ప్రయాణంలో ఈ చిన్న విశ్వాసం నీకు లేకుండా పోయిందా అని చెప్పి నువ్వు భక్తి జీవితంలో సరిగా నిలబడకపోవడం ఆయనకి చింత. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నువ్వు ఒడిదుడుకుల్లో, దేవా నువ్వు వదిలిపెట్టవయ్యా, నువ్వు అన్యాయం చేయవయ్యా, నన్ను సిగ్గుపడినవయ్యా, నన్ను హేళన చేయనివయ్యా, నువ్వు నమ్మదగిన వాడివయ్యా అని నువ్వు విశ్వాసం మీద నిలబడలేకపోయావు చూసావా, దాన్ని బట్టి ఆయనకి చింత. నీ కష్టం బట్టి చింత కదా తెలుసా? ఆయన అన్నీ మార్చగలవాడు కనుక చచ్చిపోయిన శవానికి ప్రాణం తీసుకొచ్చేసాడు. కుళ్ళిపోయిన శరీరాన్ని పసిపిల్లడు దేహం చేసేసాడు. హల్లెలూయా. మనకి ఇంకా నీరసాలే, అక్కడ కుళ్ళిపోయినాయి బాడీలు. మనకు నీరసాలు వస్తున్నాయి. షుగర్ అండి, బీపీ అండి, నీరసండి, నిద్ర పడతలేదండి, మెడ నొప్పులండి, మోకాలు. నీకు నీరసాలే, అక్కడ కుళ్ళిపోయిన బాడీలు. కుళ్ళిపోయిన వాటినే లేపిన దేవుడు నీ కొద్దిపాటి తుఫాను ఆపలేడా? నేను అంటున్నాను, నీ సమస్యను చూసి ఆయన విలువ తగ్గించి మాట్లాడకు. నీకేదో వచ్చిందని చెప్పి ఆయన విలువను దిగజార్చి నువ్వు మాట్లాడకు. కాబట్టి ఆయనకున్న చింత నీ సమస్యను బట్టి కాదు, ఆయన అన్నీ మారుస్తాడు. ఆయనకున్న చింత ఏంటంటే, ఎంతకాలం భక్తి ఇంతేనా? ఇన్ని కబుర్లు చెప్పావే, ఇన్ని మాటలు చెప్పావే, ఇన్ని పాటలు పాడేసావే, ఎంతగా 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 దేవుని గురించి మాట్లాడావే, ఇంతేనా? దాన్ని బట్టి ఆయన చింత. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడు, మీరెందుకు భయపడుచున్నారు అని అడిగారు. నీకు చింత లేదా అని వాళ్ళ ప్రశ్న అడిగితే, యేసు ప్రభు వారు నాకు చింత ఉందో లేదు తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు ఆయన. అదేంటి ప్రభా, ఇంత సముద్రము, ఇంత అలజడి, ఇంత తుఫాను, మరి ఇప్పుడు లేదు కదా అంటే, నేను ఉన్నాను అనే ధైర్యం కంటే కష్టం ఉన్నదనే భయం ఎక్కువైపోయింది మీకు. యేసయ్య మాతో ఉన్నాడు అనే ధైర్యం కంటే చచ్చిపోతామనే భయం ఎక్కువైపోయింది మీకు. యేసయ్య ఉన్నాడు అనే ధైర్యం కంటే మేమేమైపోతామో అనే భయం ఎక్కువైపోయింది. ఇప్పుడు యేసయ్య విలువ పెరిగినట్ల సమస్య విలువ పెరిగినట్ల. పైకి చెప్తే నోటు మాటలు రావట్లేదు, కానీ చాలా సందర్భాల్లో నీ జీవితంలో నీ సమస్యను గొప్పగా ఎంచావు, దేవుణ్ణి తేలిక చేసి మాట్లాడావు. బైకనం లోపల ఎన్ని అనేసుకుంటామో తేలిక చేసేసావు ఆయన్ని. తేలిక మాటలు, చవక మాటలు, చౌకబారి మాటలు, భక్తిహీనమైన మాటలు, విశ్వాసహీనమైన మాటలు. ఆయన అడిగారు, ఎందుకు భయపడుతున్నారో, నేను అలా వదిలేస్తాను అనుకున్నారా అని చెప్పి ఆయన ఒక చక్కని మాట అంటారు. ఏంటంటే, మీరెందుకు నమ్మిక ఉంచక ఇంకా మీరు ఇంకా నువ్వు నమ్మలేక ఉన్నారా అన్నాడు. నాతోనే ఉంటున్నారు, నేను చేసేవన్నీ చూస్తున్నారు, కానీ హృదయంలో మాత్రం నమ్మిక పుట్టడం లేదు. యేసుప్రభు నమ్మకం ఎంతకాలమైందమ్మా? అయ్యి బాబోయ్ 10 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి, 50 సంవత్సరాలండి, అసలు పుట్టుకతోనే క్రైస్తవురాలండి. వెరీ గుడ్. కానీ నమ్మకం ఉందా? నేను ఒకసారి అది అనుకుంటాను, ప్రభా విశ్వాసాన్ని పెద్ద పెద్ద వాటితో పోల్చకుండా ఆవగింజతో పోల్చావేటంటే, ప్రభు అంటాడు, ఊరికనే పోల్చలేదయ్యా, కొన్ని పరిస్థితుల్లో ఆ విశ్వాసం కూడా ఉండదు కొంతమందిలో. ఏ విశ్వాసం అంట? పుచ్చగా ఎంత విశ్వాసము, గుమ్మడికాయ ఎంత విశ్వాసం, ఆనపకాయ ఎంత విశ్వాసం కాదు. కొన్ని పరిస్థితుల్లో మనిషి అంత భయంకరంగా మారిపోతాడంటే ఆవగింజంత విశ్వాసాన్ని కూడా ఉంచుకోడంట దేవుడి మీద. అందుకే ఆ లీస్ట్, ఆ చిన్నదాంతో నన్ను పూజలు ఎంత ఉన్నా చాలమ్మా, నేను ఆదుకుంటాను. అయ్యా 100 మంది ఉంటే ఆదుకుంటావా? ఆదుకుంటాను. 90 మంది ఉంటే ఆదుకుంటావా? ఆదుకుంటాను. 80 మంది ఉంటే, 70 మంది ఉంటే, 50 మంది ఉంటే, 60 మంది ఉంటే, అయ్యా 10 మంది ఉంటే ఆదుకుంటావా? 10 మంది కూడా లేరు, అయినా ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ముగింపుకి వెళ్దాం. 41వ వచనంలో, వారు మిక్కిలి భయపడిరి. వీళ్ళకి వచ్చింది ఒకటే, మనకొచ్చింది ఒకటే. ఏంటి చెప్పరేటమ్మా? గుండె ఎక్కువ కొట్టుకున్న భయం, గుండు తొక్కు కొట్టుకున్న భయం, ఆకలి ఎక్కువ వేసిన భయం, ఆకలి తొక్కు వేసిన భయం, నిద్ర ఎక్కువ పెట్టినా భయం,
నిద్ర తక్కువ పెట్టినా భయం, మలమూత్రాలు ఎక్కువైనా భయం, అసలు అవ్వకపోయినా మనిషికి ప్రతిదీ భయమే. ఇందాక సమస్య చూసి భయపడ్డారు, ఇప్పుడు ఎవరి చూసి భయపడిపోతున్నారు? ఆయన నిన్ను భయపెడతాక లేడయ్యా, నిన్ను ధైర్యపరచడానికి ఆయన నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో, ఇక్కడ చూడండి మళ్ళీ కొత్త సమస్య. నన్ను ఇంకా నమ్మలేదా, నా మీద ఇంకా విశ్వాసం కలగలేదా అని ఆయన ఎంతో తన వేదన చెప్పుకొని ఉంటే వాళ్ళు మళ్ళీ లోపల అనుకుంటున్నారంట, లేదు ప్రభు, లేదు ప్రభు, నువ్వెవరో మాకు తెలుసయ్యా, నువ్వు చాలా మా దేవుడివేనయ్యా, అయ్యా నువ్వు మా కాపరివేనయ్యా, అయ్యా మా దిక్సూచివేనయ్యా, మమ్మల్ని విడిచేవాడు కాదయ్యా, నువ్వు మా బోధకుడివేనయ్యా అంటూ లోపల అనుకున్నారంట. ఈయన ఎవరో బయటకైతే చెప్పేశారు, లోపలే తమకు తాము చెప్పుకోలేకపోతున్నారు ఆయన ఎవరో అన్నది. దేవునికి స్తోత్ర. నువ్వు చెప్పగలదువా ఆయన ఎవరో? నువ్వు చెప్పగలదువా ఆయన ఎవరు అంటే? ఆయన నా ఆత్మకు రక్షకుడు. ఆయన ఎవరు అంటే ఆయన నన్ను నా పాపము కొరకు రక్తమును కార్చినవాడు. ఆయన ఎవరు అంటే నన్ను చీకట్లోంచి వెలుగులోకి దాటించినవాడు. ఆయన ఎవరు అంటే ఆయన జీవ గ్రంథంలో తన రక్తముతో నా పేరు రాసినవాడు. ఆయన ఎవరు అంటే నన్ను పరలోకానికి తీసుకువెళ్ళబోతున్నవాడు. ఆమె చెప్పండి, నీకుందా ఆ తీర్మానం? ఆయన ఎవరో అంటే చేస్తే ఉన్నట్టు, చేయకపోతే లేనట్టు. ఇది నీ నమ్మకం. ఏమోనండి 2 రోజులుగా ప్రార్థన చేసుకుంటున్నాను, ఏమీ తగ్గలేదు. 2 రోజులకి తేలిపోయింది. ఆయన ఎవరో అనే దాని మీద నీకు అవగాహన రావడానికి ఈ భక్తి, ఈ వాక్యాలు, ఈ మోకాళ్ళ ప్రార్థనలు, ఇవన్నీ ఏదో ఒక కళ్ళు మూసుకొని ఏదో ఒక నామకార్థంగా చేసుకెళ్ళిపోవడం కాదు. ఈ భక్తి అన్నింటి యొక్క పరమార్థం ఏంటంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నువ్వెవరో నాకు తెలిసేలా చేయి ప్రభువా. నాకు అర్థమైంది వేరు, కానీ నిజమేంటో నాకు అర్థమయ్యేలా చేయి. ప్రతి వాక్యములో ఉన్న మూలార్థం ఏంటంటే ఆయన ఎవరో నీకు చెప్పడానికి ఇన్ని సంవత్సరాల పరిచర్య, వాక్య పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకున్నారంట ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు. వీళ్ళకి మారరు, అలా చెప్పుకుంటారు. ఆయన నాతో చెప్పండి అయ్యా అంటాడు. మనిషి తత్వం ఏంటంటే అద్భుతాలు చేసి అవసరాలు తీర్చే వ్యక్తితో చెప్పరు, ఏ ఉపయోగం లేని పక్కలతో చెప్పుకుంటారు. ప్రభు అన్నాడు, నాతో చెప్పు, నువ్వు చెప్పిందాక నేను జవాబునిస్తాను. మనిషితో చెప్తే అక్కడి నుంచి నీకు ప్రశ్నకు ప్రశ్న ఎదురవుతుంది తప్ప సమాధానం రాదు. ప్రార్థనతో దేవునితో చెబుదాం. ఆయనతో చెప్పిన ప్రతిదానికి ఆయన సమాధానమునిచ్చు దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రపంచమే ఆశ్చర్యపడిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే యేసు ప్రభు వారి మాటకు లోబడి సముద్రము గాలియు మిక్కిలి నిమ్మలమాయెను. మరి ఆయన మాటలు ప్రతి వారం వింటున్నావు కదా, మరి నువ్వెలా ఉంటున్నావు? నెమ్మదిగా ఉండగలుగుతున్నావా? నా హృదయములో అలజడి, నా హృదయంలో గలిబిలి, నా హృదయంలో అశాంతి, జీవితాన్ని గురించి, ఉద్యోగాన్ని బట్టి, భవిష్యత్తును బట్టి, ఆరోగ్యం బట్టి హృదయంలో రకరకాల అలజడులు ఎదురవుతున్నాయి. ప్రభా, నిన్ను బట్టి నేను నెమ్మదిగా నిమ్మలంగా ఉండగలుగుతాను అని చెప్పగలదువా? నువ్వు దేవుని అంత నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తివైతే సముద్రము గాలి ఎలాగని మిక్కిలి నిమ్మలమైందో నీ మనస్సు కూడా దేవుని బట్టి అంత నిమ్మలముగా ఉండునుగాక.